అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ప్రతిదానికి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే నీకు నీవుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు నీవు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేవు. నీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు, ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుంచే వస్తాడు. ఎవరైనా మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు వంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, గుర్తుంచుకోండి. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. మీరు చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో మంచిది. మీ లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకండి, విలువ ఇచ్చే బంధాలను వదులుకోకండి. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించినది ఏదైనా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. నీవు కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు తొందరగా దొరికినది ఏది మీతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మీతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అదే లైఫ్ అంటే. మీరు ఎప్పుడూ ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం మాత్రం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం అవుతుంది. మీది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోవద్దు. మీదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదులుకోవద్దు. మనం ఏడవడం కంటే అన్నీ మర్చిపోయి నవ్వడం చాలా మంచిది. గుర్తుంచుకో, ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. ఉన్నదాన్ని గౌరవించండి, ఉన్నదాంతో సంతోషించండి. కావలసిన దాని గురించి మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి. మీరు ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అసలు లేదు. పైసలు చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. మన లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం వేలు పెట్టకూడదు. మీ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా వాళ్ళకి గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడండి, ఆ మాటను వాళ్ళు సచ్చినా మర్చిపోరు. చిన్న చిన్న అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. నమ్మిన వాళ్లతో అబద్ధం చెప్పవద్దు, అబద్ధాలు చెప్పే వాళ్లతో స్నేహం చెయ్యవద్దు. గతకాలం నీకు నచ్చనప్పుడు మిగిలి ఉన్న కాలాన్ని అయినా నీకు నచ్చేలా మార్చుకో. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం నీకు లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకో. చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించాలంటే మీరు అతిగా ఆలోచన చెయ్యడం మానాలి. మీరు చేసే పని మీకు నచ్చితే చాలు, మీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మీ జీవితం సరిపోదు, గుర్తుంచుకోండి. కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగిన కొద్దీ పాత మట్టలు రాలిపోతుంటాయి. అదేవిధంగా మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తనాపరా భేదాలు తొలగిపోతుంటాయి. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే అని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే కనపడేది అనుబంధం. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం
నమ్మించి నట్టేట ముంచుతున్నారు. మీ కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన వారు గుర్తుకు వచ్చినా కన్నీళ్లు వస్తాయి. మనశ్శాంతి లేని లైఫ్ మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒక్కసారే చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంటుంది. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని మాత్రం జీవితంలో క్షమించవద్దు. మనీ మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. మీకున్న అందమైన రూపం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది, కానీ అందమైన వ్యక్తిత్వమే మీదైతే అది మీ చుట్టూ ఉన్నవారి మనసును కూడా దోచుకుంటుంది. ఇప్పుడు ఉన్నది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే మీరు మీకు నచ్చినట్లు బ్రతుకుతారో అప్పటి వరకు మీరు చాలా మంచివాళ్ళు. ఒక్కసారి మీ మనసుకు నచ్చినట్లుగా బ్రతకటం మొదలు పెడితే క్షణాల్లో చెడ్డవాడివి అయిపోతారు. మీరు గొప్పవాళ్లు కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ సమాజానికి మంచోడిలాగా అసలు కనిపించొద్దు. ఎందుకంటే ఈ సమాజం మంచోళ్లనే ముంచుతుంది. అందుకే నోరులేని మేకను బలిస్తారు, కానీ సింహాలను బలియవరు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతీకారం కోసం ఏమీ చెయ్యకండి. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైనా బంధమైనా. నీలో మార్పు రానంత వరకు రోజులు మారినా సంవత్సరాలు మారినా నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. మీరు దురదృష్టాన్ని చూసి బాధపడకండి. అదృష్టం మీద ఆశపడకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళండి. అన్నీ మీ వెనకే వస్తాయి. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ డేంజరసే. మీరు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. కొన్ని బంధాలు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం శూన్యం. విజయం వచ్చిందని విర్రవేగకు, అపజయం వచ్చిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ ఒక్క మాట తగ్గి బ్రతకటంలో ఉన్న సంతోషం 1000 మంచి మాటలతో సమానం. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడు. నిజాలు వినాలంటే అతనితో మాట్లాడు. కట్నకానుకలు తెచ్చే భార్యను కోరుకోవడం కంటే ఎన్ని కష్టాలు వచ్చినా కడదాకా తోడుండే భార్యను కోరుకో. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. మంచి బుద్ధి కలిగిన వాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు. వక్రబుద్ధి కలిగిన వాళ్ళు తన సొంత వాళ్లను కూడా మోసం చేస్తారు. కష్టపడితేనే ఏ పనైనా పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే కొంచెమైనా ముందుకు వెళ్ళదు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. లైఫ్ అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా నమ్మకం చూపినా కొంతమంది దృష్టిలో మీరు ఎప్పుడూ పరాయవాళ్లే. మీకు దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. మీకు ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ 2 కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక క్షణం చాలు అని. ఏ మనిషైనా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చవచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. ఎవరి మనసైతే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మీ జీవితంలో సంతోషం కావాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించండి. సంతోషమే మీ జీవితం కావాలంటే మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి. స్వచ్ఛత లేని ఫ్రెండ్షిప్కి, విలువ ఇవ్వని రిలేషన్షిప్కి
బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరమవ్వడమే మంచిది. ఏడుపు వస్తే ఒక్కరే ఏడవండి, నవ్వు వస్తే నలుగురిలో నవ్వండి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. నీవు సుఖాల్లో ఉన్నప్పుడు పట్టుకున్న చేతుల కంటే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన చేతులను ఎప్పటికీ గుర్తుంచుకో. నీ గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే వాడి గురించి నీవు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే వాడి పని తప్పుగా మాట్లాడడం అయినప్పుడు ఆ మాటలను పట్టించుకోనవసరం లేదు. నీవు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. తాను కాలుతూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది దీపం. అలాగే కొంతమంది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతరులకు సంతోషాన్ని పంచుతారు. మీరు మీలా ఉండండి. అది నచ్చి ఉండేవాళ్లను ఉండనియ్యండి, వెళ్లేవాళ్లను వెళ్లనియ్యండి. కనీసం మీకు మీరైనా మిగులుతారు. నీకు అనవసరమైనవి అంటించుకోకు, నీకు పనికిరానివి పట్టించుకోకు. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ రూపాయి సంపాదన లేకపోతే మాత్రం వాళ్లకే నువ్వు చులకనవుతావు. ఒక వ్యక్తి మీ ముందు ఎలా ఉన్నాడు అన్నది నిజం కాదు, మీ వెనుక ఎలా ఉన్నాడు అన్నదే నిజం. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏదీ చేయం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలకు కారణాలు. అత్తరు షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పక ఆస్వాదిస్తాం. అలాగే మంచివారితో స్నేహం కూడా అంతే. నీకు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. అసూయ, అహంకారం ఈ రెండూ ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు. విజయమే లైఫ్ కాదు. ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే లైఫ్ అంటే. నీవు అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. బద్ధకస్తుడికి రేపు అనే పదం చాలా ఇష్టమైనది. మనీ ఇచ్చే ధైర్యం ప్రాణం ఉన్న మనిషి కూడా ఇవ్వలేకపోతున్నాడు. గుర్తుంచుకోండి, అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎన్నడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. మీరు మంచి అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవారిని చేసి చెప్పకండి. అది ఎప్పటికైనా మీకే ప్రమాదం. ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి వ్యక్తినైనా ఆనందంగా ఉంచుతుంది. రాక్షసుడిని కూడా మనిషిగా మార్చేస్తుంది. మీరు విడిపోవడానికి, కలవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధము అందంగానే ఉంటుంది. నిన్ను ఎక్కువగా ప్రేమించే ఆడది ఈ 3 ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. 1. నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆమె చాలా సీరియస్గా తీసుకుంటుంది. 2. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తుంది. 3. నీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటుంది. లైఫ్లో మీరు మోసే బరువు బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి సామర్థ్యాలు కావాలని కోరుకో. ఏ సంఘటన అయితే మిమ్మల్ని ఎక్కువగా గాయపరుస్తుందో అదే మీలో మార్పుకు బలమైన కారణం అవుతుంది. డబ్బుని అతిగా ఖర్చు పెట్టేవాడు, ఆడదాని వెంట పడేవాడు వేగంగా నాశనం అయిపోతాడు. మనం అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో మనుషుల అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. నీకు తెలుసు అనుకో, పర్వాలేదు, కానీ అంతా నీకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలు పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం. ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వేసి చూడండి. భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది.